సూపర్ అబ్బా ఇంతనంట కృష్ణనా కృష్ణనా జై జగన్ జై జగన్ వర్ధిల్లాలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. ఇన్ఛార్జి రాజేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి దళిత వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఏదైతే ప్రజల సంక్షేమం కోసం నాడు దివంగత నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాటుపడ్డారో, ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ అయితేమి, ఆరోగ్యశ్రీ అయితేమి తీసుకొని వచ్చి ప్రజలకి ఉచిత విద్య ఉచిత వైద్యం అందించి పేద ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన ఒక మహా వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరణాంతరం వారి ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన తండ్రి సంకల్పించారో దాంట్లో భాగంగానే వచ్చిన నాటి నుంచే నవరత్నాల కార్యక్రమం తీసుకొని నాడు నేడు విద్యా వైద్యం అని చెప్పని ప్రజలందరికీ ఏ ఒక్క నాయకుడు చుట్టూ తిరగకుండా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఏ కార్యక్రమం చేయాలన్న జన్మభూమి కమిటీలు గతంలో చూసాం, ఏ కార్యక్రమం చూడాలన్న జన్మభూమి కమిటీలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూశారు, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మీ ముంగిట్లోకి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నారో ఈ గ్రామ స్వరాజ్యాన్ని, మీ హక్కుల్ని మీ ఇంటి ముందుకే తీసుకొచ్చి మీ ముంగిట్లోకి అందించిన ఘన చరిత్ర మన జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు ఏ నాయకుడు ఇళ్ళ చుట్టైనా తిరిగారా గతంలో? ఏ ఒక్క చిన్న పని కోసం పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, ఎక్కడ వర్గ వైషమ్యాలు లేకుండా ప్రజలందరికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ కావలి నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ కూడా పక్షపాతం లేదు, ఎక్కడ వివక్ష లేదు. మీ అందరికీ కూడా ఏదైతే వాలంటరీ వ్యవస్థ ద్వారా నేరుగా మీ ఇళ్ళకే చేర్చిన పరిస్థితి, మధ్యలో ఎక్కడ ఈ మీడియేటర్సే లేరు. అయితే ఇప్పుడు చూస్తా ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా దళితుల మీద మొన్న పిఠాపురం చూసాం. ఇటువంటి ఈ సభ్య సమాజం, ఆధునిక ఈ సమాజంలో కూడా వెలివేతలు, సాంఘిక బహిష్కరణలు. పిఠాపురం నుంచి నిన్న తిరుపతి వరకు, ఈ మధ్య కందుకూరులో చూసాం, దప్పలంపాడులో అక్కడ కూడా సాంఘిక బహిష్కరణలు. ఎప్పుడో అంటరానితనాన్ని చూసాం, ఇప్పుడు మళ్ళీ చూపిస్తూ ఉన్నారు. ఇటువంటి ఒక దుర్మార్గ పాలన ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా వివక్ష, ఎక్కడ చూసినా దౌర్జన్యం, మాట్లాడితే ప్రశ్నిస్తే కేసులు, ప్రశ్నిస్తే రౌడీ షీట్లు, అన్యాయాన్ని అవినీతిని ఎక్కడ ప్రశ్నిస్తే ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని అమలుపరచకపోగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్న ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అయితే ముఖ్యంగా ఆనాడు దివంగత నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు ఆ ప్రభుత్వంలో ఎంతోమంది పేద విద్యార్థులందరూ కూడా మనకు ఒక మంచి నాణ్యమైన విద్యని, కార్పొరేట్ విద్యని అవలంబించి డాక్టర్లు, ఇంజనీర్లు అయితే, అదేవిధంగా నాడు తండ్రి సంకల్పించాడు ఏ ఒక్కరు కూడా డబ్బులు లేని కారణంగా చనిపోకూడదని చెప్పని ఒక కార్పొరేట్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా తీసుకొని వచ్చి, అదేవిధంగా 104ని తీసుకొని వచ్చిన పరిస్థితి ఇప్పుడు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు మన ఆరోగ్య ఆసరాన్ని తీసుకొని వచ్చి వైద్యం చేసుకున్న ఆ పేదవాడు ఇంటికి పోతే బ్రతుకుదరు కష్టం అని చెప్పని ఆ డాక్టర్ సూచించినన్ని రోజులు ఆ పేదవాడికి నేరుగా వారి అకౌంట్లోకి ఆరోగ్య ఆసరా ద్వారా వారి అకౌంట్లోకి నగదు జమ చేసే పరిస్థితి. ఆ పేదవాడు పని చేసుకోలేని స్థితిలో ఆ డబ్బులతోనే ఇంట్లో ఉండి ఆ డబ్బులతోటే తనకు కావాల్సిన సమకూర్చుకునే పరిస్థితి. అదేవిధంగా తల్లిపేట ఎక్స్ప్రెస్ కావచ్చు, 108 కావచ్చు, 104 కావచ్చు, ఇవన్నీ కూడా ఒక నాణ్యమైన మెయింటెనెన్స్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చిన పరిస్థితి. కానీ ఈరోజు చూస్తున్నాం, ఆరోగ్యశ్రీ లేదు. ఏ పేదవాడు ఎక్కడ చూసినా కార్పొరేటు వైద్యశాలలు పోయి చూపించుకునే పరిస్థితి, శక్తి, స్తోమత లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచే సంక్షేమ పథకాలను తుంగలో తొక్కి ఏ ఒక్క పథకం లేకుండా ఈరోజు ఒక దుర్మార్గ పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ప్రజా వైద్యం మన హక్కు. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను ఈరోజు కాలరాస్తూ కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక దుర్మార్గమైన పాలన కొనసాగిస్తూ ఉంది. ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది, మనం కోవిడ్ సమయంలో చూసాం,
ప్రపంచమంతా కూడా అతలాకుతలం అవుతా ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వారంటీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వాళ్ళ సంక్షేమాన్ని వారి ఆరోగ్యాన్ని తీసుకొచ్చిన పరిస్థితి. మనల్ని రోల్ మోడల్గా తీసుకొని ఈ దేశమంతా కూడా సాక్షాత్తు ప్రధానమంత్రి గారే మంచి కితాబునిచ్చారు. ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు నేరుగా అన్నీ అందుతూ ఉన్నాయని. నిజంగా ఆ సమయంలో మనం చూసాం, ఎక్కడ ఏ ప్రైవేటు వైద్యశాలకు వెళ్తే కోవిడ్ సమయంలో ఎక్కడ మా దగ్గర బెడ్లు ఖాళీలో మేము చేర్చుకోమనే పరిస్థితి. కానీ ప్రభుత్వ వైద్యశాలలో ఆ పరిస్థితి ఉందా? ఖచ్చితంగా చేర్చుకోవాల్సిందే. ఎందుకంటే అది ప్రభుత్వానిది. ప్రభుత్వం ఉందంటే ప్రజలది, అది మన హక్కు. అదే ప్రైవేటు వైద్యశాలలు పోతే మేము చేర్చుకోం, డబ్బులు ఇచ్చినా కూడా చేర్చుకొని దుస్సంఘటనలు ఎన్నో చూసాం. ఎంతోమంది మన సహచరులు కావచ్చు, మన బంధుమిత్రులు కావచ్చు, మన రక్త సంబంధాలు కావచ్చు, వాళ్ళందరినీ మనం కళ్ళ ముందే కోల్పోయాం కోవిడ్ సమయంలో. అటువంటి సమయంలో ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో పెట్టని విధంగా వైద్యానికే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకే ఒకటే చెప్తాను, ఆనాడు రూపొందించుకున్నదే ఆయన ఆలోచన. భారతదేశం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ వైద్య కళాశాలలు కేవలం 12 అంటే 12 మాత్రమే ఉన్నాయి, స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజీలు స్థాపించాలనే సంకల్పం కోవిడ్ సమయంలోనే ఆయన మదిలో రూపొందించుకుంది. ఎందుకంటే ప్రైవేటు వైద్యశాలకు వెళ్తే ఎవరు చేర్చుకోలే, కానీ ప్రభుత్వ వైద్యశాలలో ఆ రోజు ఈ భారాన్నంతా మోసే ప్రతి ఒక్కరిని చేర్చుకున్నారు. ఇదే ప్రభుత్వ పరంగా వైద్యశాలలు ఉంటే, అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే ప్రజల్ని మేము చేర్చుకోమనే దానికి అక్కడ అవకాశం లేదు. ప్రజల ప్రాణాలను కాపాడే దానికోసం ఒక 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం, అందులో భాగంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తే అక్కడ ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందుతుందనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది.